గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 31వ భాగం. శ్వేతుడు ఇలా పలికెను. భగవాన్, 1000 అశ్వమేధ యాగములు చేయవలెననిన బ్రాహ్మణులకు బంగారము, వెండి, రత్నములను దానం ఇయ్యవలేనని కోరిక కలదు. కానీ అన్నమును దానం ఇవ్వను. దాని వలన లాభము లేదు. బంగారం ఇచ్చిన ఏదైనా ఇచ్చినట్లగును. అన్నమిచ్చిననేమి ఫలము? శ్వేతకేశు బ్రాహ్మణులకు రక్త వస్త్రములను, అలంకారాలను, గ్రామాలను, నగరాలను బ్రాహ్మణులకు ఇచ్చెను. అన్నమును గాని నీటిని గాని ఎప్పుడూ దానమివ్వలేదు. ఆ తరువాత శ్వేతుడు అశ్వమేధయాగములు అనేకము చేసి పొందిన గొప్ప పుణ్యముచే స్వర్గమునకు వెళ్ళెను. 3 అర్బుదముల కాలము తపమాచరించి బ్రహ్మలోకమును పొందెను. అక్కడ అప్సరసలు నర్తించుచుండగా సిద్ధశ్రీలు గానం చేయుచుండిరి. తుంబురుడు, నారదుడు గానము చేసిరి. తపో సంపన్నులైన మునులు వేదోక్త మంత్రములతో స్తుతించిరి. ఇంతటి వైభవం గల రాజు ఆకలి దప్పులచే పీడింపబడుచుండెను. గొప్ప వేదనతో ఆ రాజు స్వర్గాన్ని విడిచి వృక్షపర్వతమును చేరెను. తన పూర్వ శరీరము దహింపబడ్డ వనములో తన శరీరపు ఎముకలను నాకుచుండెను. మరలా విమానమెక్కి స్వర్గమునకు వచ్చెను. చాలా కాలం ఈ విధముగా చేయుచుండెను. ఒకనాడు వశిష్ఠుడు తన ఎముకలను తానే నాకుచున్న శ్వేతుణ్ణి చూచెను. రాజా, నీ ఎముకలను నీవే నాకుచున్నావు ఎందుకు అని అడుగగా, శ్వేతుడు ఈ మునితో ఇట్లనెను, ఆ మునితో ఇట్లనెను. భగవాన్, పూర్వము నేను అన్నదానము చేసియుండలేదు. అందువలన ఆకలి దప్పికలు బాధించుచున్నవి అనగా వశిష్ఠుడు, రాజా, నేనేమి చేయగలను? ఇవ్వని వస్తువు ఎప్పటికీ చేరదు. రత్నములు, బంగారము దానమిచ్చుటచే నరుడు భోగవంతుడగును. అన్నమిచ్చినచో కోరికలన్నీ తీరును. అట్టి అన్నమును నీవు తక్కువయని తలచి దానమివ్వలేదు అనెను. అప్పుడు శ్వేతుడు ఇలా పలికెను. గురువర్య, ఎవడైనా వస్తువును దానమివ్వని వానికి పరిహారం ఏమిటి? దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికెను. దీనికొక కారణం కలదు. దానిని చెప్పెదను విను. పూర్వకల్పంలో వినితాశ్వుడు అనే రాజు ఉండేవాడు. అతడు అశ్వమేధ యాగమును చేసెను. యాగము ముగిసిన పిమ్మట వారు కోరిన గోవులను, గుర్రములను దానమిచ్చెను. అతడును నీవలనే తక్కువ అని భావించి అన్నదానము చేయలేదు. కాలక్రమేణా గంగా తీరమును మరణించి నీవలనే స్వర్గము చేరెను. నీవలనే ఆకలిచే పీడితుడై ఇటుకు వచ్చెను. భూలోకమున గంగా తీరమున నీలపర్వతముపై సూర్యకాంతి గల విమానముపై నుండి తన దేహమును పురోహితుని చూచి అడుగగా, ఆకలికి కారణము చెప్పి తిలధేనువు, ఘృతధేనువు, జలధేనువు, రసధేనువును దానమిచ్చిన ఆకలి తప్పికలు తొలగిపోవును. సూర్యచంద్రులు ఉన్నంత వరకు స్వర్గమున ఆనందించగలవని పురోహితుడు చెప్పెను. అప్పుడు ఆ రాజు ఇట్లడిగెను. తిలధేనువు విధిని చెప్పిన అట్లే చేసి దానమిచ్చెదను. అప్పుడు పురోహితుడు బదిలిచ్చెను. తిలధేనువు విధానము వినుము. 16 అదకములది గోవు, 4 దూడను చేసి చెరుకు గడలతో పాదములు, పూలతో దంతములు చేయవలేను. నాసిక గంధముతో, నాలుక బెల్లముతో, తోక వద్ద సక్రుతో చేయవలేను. ఘంటాభరణములతో అలంకరించిన ధేనువును చేసి, కొమ్ములను బంగారంతో చేసి, గిట్టలను వెండితో, పొదుగును కంచుతో చేసి బ్రాహ్మణునికి మంత్రపూర్వకముగా దానమియ్యవలేను. కృష్ణాజనమునున్న ధేనువును వస్త్రములతో కప్పి తాడుతో కట్టి మంత్ర పవిత్రమైన దానిని దానమియ్యవలేను. వెంటనే నాకు అన్నము, అన్ని రసములు కలుగుగాక. తిలధేను, నా కోరికలన్నీ తీర్చుము. దేవి, నేను నిన్ను భక్తితో కుటుంబమునకై గ్రహించుచుంటిని, కోరికలు తీర్చుము అని దానమిచ్చిన తిలధేనువు అన్ని కోరికలను నిస్సందేహముగా తీర్చును. అట్లే కడవలతో జలధేనువును దానమిచ్చిన కూడా కోరికలను తీర్చును. పూర్ణ నియమములతో దానమిచ్చిన 100 ధేనువులు స్వర్గమున సావిత్రి వలె కోరికలన్నింటినీ తీర్చును. ఘృతధేనువు కాంతినిచ్చును. కార్తీక మాసమున దానమిచ్చిన రసధేనువు గతినిచ్చును.
విస్తారమైన దీనిని క్లుప్తముగా నీకు చెప్పి తిని, దీని ఫలం అపారమని బ్రహ్మ చెప్పెను. ఓ రాజా, ఆకలి దప్పులచే బాధపడువాడు కార్తీకమున సర్వాలంకృతమైన బ్రహ్మాండమును దానమియ్యవలేను. వెండితో రత్నములతో సూర్యచంద్రులను చేసి కార్తీక మాసంలో ద్వాదశి నాడు లేదా పంచదశి నాడు పురోహితుడగు గురువుకి భక్తితో దానమియ్యవలేను. దీనిచే ప్రాణులతో నిండిన బ్రహ్మాండమును ఇచ్చినట్లే క్లుప్తముగా నీకు చెప్పి తిని, శ్రేష్టమగు దక్షిణములతో యజ్ఞములను చేసి సమాప్తము చేయువానికి కలుగు ఫలము బ్రహ్మాండమును దానమిచ్చువానికి కలుగును. సకల బ్రహ్మాండమును దానమిచ్చువాడు జపము, హవనము, దానము, అధ్యయనములన్నీ చేసినట్లే. రాజు ఇలా పలికెను, పూజ్యుడా, బ్రహ్మాండ దాన విధి నాచరించి మోక్షము వందునుదు కదా. దాని కాలము, దేశము, తీర్థమునంతా చెప్పుము. దేనిచే నేను ఫలము నుండి కుచిత భావము నుండి విముక్తి నొందెదను చెప్పవలేనని పలికెను. అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికెను, రాజా, పురోహితుడు అన్ని ధాతువులతో బంగారముతో బ్రహ్మాండమును చేయించెను. దాని మధ్యన బ్రహ్మ పద్మ రాగములతో అలంకరింపబడెను. సావిత్రి, గాయత్రి, నారదాదులు చుట్టూ ఇండిరి. బంగారు విగ్రహములలో ఇంద్రాదులు ముందుండవలేను. లక్ష్మితో వరాహరూపి అయిన భగవంతుని చేసి ఆభరణముగా నీలమును మరకతమును చేయవలేను. గోమేధములచే కాంతిని కల్పించవలేను. ముత్యములతో ఇంద్రునికి, వజ్రములతో సూర్యునికి కాంతిని కల్పించవలేను. గ్రహములన్నింటికి బంగారమును ఇవ్వవలేను. బంగారము కంటే 7 రెట్లు మొండి, దానికి 7 రెట్లు రాగి, బంగారము కంటే 7 రెట్లు వెండి, దానికి 7 రెట్లు రాగి, దానికి 7 రెట్లు కంచు, దానికి 7 రెట్లు సీసమును ఈ విధముగా చేయవలేను. సీసము కంటే 7 రెట్లు లోహమును చేయవలేను. 7 సముద్రాలు, 7 కులపర్వతములు ఈ 7 సంఖ్యలలో ఉండున్నట్లు నిపుణులు చేసిరి. వెండితో చెట్లు మున్నగు వానిని చెయ్యాలి. వీటన్నిటినీ విధి విధానముగా తీర్థములో దానం ఇవ్వాలి. కురుక్షేత్రము, గయా, ప్రయాగ, అమరకంటకము, ద్వారావతి, ప్రభాసము, గంగాద్వారము, పుష్కరము మున్నగు తీర్థములందు సూర్య చంద్ర గ్రహణ సమయములలో లేక ఉత్తర దక్షిణాయనములలో వ్యతిపాతమున విశేషముగా విషువత్తున దానమియ్యవలేను. విచారణ చేయరాదు. అందమైన గుణవంతుడగు కాలాగ్ని, శాలాగ్ని హోత్రుని భార్యతో సహా భూషణములతో పూజించి పురోహితుని ముఖ్యునిగా చేసి 24 గుణాలు గల విప్రుల నితరులను వేలికి ఉంగరాలను, చెవులకు ఆభరణాలిచ్చి పూజించవలేను. అటుపై వారి ఎదుట నిలిచి సాష్టాంగ ప్రణామము చేసి పురోహితునికి చేతులు జోడించి ఎదుట నిలిచి, బ్రాహ్మణులకు మీరు ప్రీతిని అనుగ్రహించుడు. మీ సుముఖతచే నే పవిత్రుడనైతిని. మీరు ప్రీతి చెందిన బ్రహ్మప్రీతి నొందును. బ్రహ్మాండ దానముతో విష్ణువు ప్రీతి చెందుగాక, శివుడు, ఇంద్రుడు కూడా ప్రీతి నొందునుగాక అని స్తుతించి రాజు గురువుకు యథావిధి బ్రహ్మాండమును దానమిచ్చిన తక్షణమే కోరికలు తీరి స్వర్గమునకు వెళ్ళును. గురువు విభజించిన బ్రహ్మాండమున ఇతరులకు నిచ్చెను. బ్రహ్మాండ దానమును భూదానమును దానము గ్రహించువాడు ఒక్కడే ఉండరాదు. అట్లు గ్రహించిన బ్రహ్మహత్యా పాతకమును వందును. అందరికీ ప్రత్యక్షముగా పేరు పలికి దానమియ్యవలేను. దానిని చూచిన వారును పవిత్రులగుదురు, చూచినంతనే ముక్తులగుదురు. భీమద్వాదశి అని పిలువబడు దాన బంగారును జలము, కృష్ణాజనము చేసి చూడవలేను. చూచినందున చేసినంత ఫలమందును. ప్రయత్నము లేకనే కస్తృతాలోకమును పొందును. గోవులను ఎల్లప్పుడూ ఈ మంత్రముతో పూజించవలేను. నమో గోభ్యాః శ్రీమతిభ్యః సౌరభేయీభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రభ్యో నమో నమః అను మంత్రము యొక్క స్మరణము చే గోదాన ఫలమును పొందును. కనుక రాజేంద్ర, నీవు కూడా ఉత్తమ తీర్థమైన పుష్కరమున విశేషంగా కార్తీకమున గోదానము చేసిన ఫలము నొందుదువు.
స్త్రీకి గాని పురుషునికి గాని మిగిలిన ఏ కొద్ది పాపమైనా పుష్కరమున స్నానము చేసినంత మాత్రాన పూర్తిగా నశించును. సముద్రము వరకు భూమిపై నున్న తీర్థములన్నీ విశేషముగా కార్తీక పౌర్ణమి నాడు పుష్కరమున నున్నవి అని చెప్పెను. శంభూక సంహారం. భీష్ముడిలా పలికెను, ఓ స్వామి, పురాణములు ఆధారముగా ఉత్తమమైన కథలన్నీ మీరు నాకు సెలవిచ్చారు. అలాగే శ్వేతుడు బ్రహ్మాండమును తన గురువుకి సమర్పించిన విషయమును కూడా తెలిపారు. అతడు అన్నదానము చేయని కారణముగా తన అస్థికలను దుమ్ములను తానే నాకవలసిన స్థితి వచ్చినదని విని ఆశ్చర్యకరమైన కథను వినవలేనని కుతూహలముగా ఉన్నది. అంతేకాదు, ఈ పృథ్వీలో అన్నదానము చేసిన కారణముగా స్వర్గమును పొందిన రాజుల గురించి వినగోరుచున్నాను. యాగములు అన్నదానము మీద ఆధారపడినవి. యాగమునర్చిన వారు స్వర్గమునకు వెళ్ళెదరు. మహాత్ముడైన శ్వేతునికి ఈ బుద్ధి కలుగక అన్నదానము చేయలేదు. శ్వేతుడు అలా చేయుటకు కారణమేమిటి? అహో, అన్నదానము యొక్క మహిమ ఎంతో గొప్పది. ఇహలోకంలో చేసిన దానము వలన పరలోకములో దాని ఫలితము అనుభవించి అక్షయమైన స్వర్గవాసమును పొందును. విప్రోత్తములు అన్నదానమును ఉత్తమమైన దానముగా సదా కీర్తింతురు. అన్నదానము వలననే సురేంద్రుడు 3 లోకాలను అనుభవించుచున్నాడు. ఈ కారణము వలననే బ్రాహ్మణోత్తములు ఇంద్రుని శతక్రతువని పిలిచెదరు. ఈ దానము వలననే ఇంద్రుడు ఇంద్రపదవిని పొందెను. అతడు అన్నదానము చేసినందువలననే స్వర్గమును పొందెనని మీ వలన నేను విన్నాను. దీనికి సంబంధించిన ఇతిహాసము ఏదైనా ఉన్నచో దానిని వినవలైనని కుతూహలముగానున్నది. ఓ మహాముని, నా యందు దయతో మీరు చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను, ఓ రాజా, పూర్వము అగస్త్య మహర్షిచే రామునికి చెప్పబడిన ఆఖ్యానమును ఇప్పుడు నేను నీకు చెబుతాను అనెను. భీష్ముడు ఇలా పలికెను, అగస్త్యునిచే ఇతిహాసము చెప్పబడి నృపోత్తముడు రాముడు ఏ వంశంలో జన్మించాడు అని అడిగెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను, మహాబలవంతుడైన ఆ రాజు రఘువంశంలో జన్మించెను. అతని పేరు శ్రీరాముడు. దేవకార్యార్థమై భూలోకంలో అవతరించి లంకలోనున్న రావణుని సంహరించెను. రావణుని సంహరించి భూలోకమున రాజ్యపాలన చేస్తున్న సమయంలో మహాత్ములైన ఋషులు రాఘవుని మందిరమునకు విచ్చేసిరి. అగస్త్యుని ఆజ్ఞగా ప్రతిహారి ఋషుల రాకను విన్నవించుటకు శ్రీరాముని మందిరమునకు వెళ్ళి పూర్ణచంద్రుని వంటి రాముని మోమును గాంచి ప్రతిహారి ఇలా పలికెను, ఓ కౌసల్యాతనయ, నీకు మంగళమగుగాక. నీకు సుప్రభాతం ఓ రఘునందన. మీ అభ్యుదయము చూచుటకు అగస్త్యాది ఋషులు ద్వారము వద్ద మీకోసం వేచి ఉన్నారు. భాస్కరుని కాంతి వంటి కాంతి కలిగిన శ్రీరాముడు ఋషుల రాకను విని ప్రతిహారితో, నీవెందుకు వారిని ద్వారము వద్ద నిలబెట్టావు? వెంటనే వారిని లోపలికి తీసుకొని రా అని పలికెను. రాముని మాటలు విన్న ప్రతిహారి ఆనందముతో ఋషులను త్వరగా లోపలికి తీసుకుని వచ్చెను. శ్రీరాముడు ఆ మునులు లోనికి రావటంతో శ్రీరాముడు వారికి ఎదురేగి వారికి నమస్కరించి వారికి ఆసీనులు కావటానికి ఆసనములు సమర్పించెను. దర్భలు పరచబడిన సౌకర్యవంతమైన బంగారు ఆసనములలో వారు ఆసీనులై పిదప పురోహితుడు వారికి పాద్యమును ఆచమనీయమును సమర్పించెను. శ్రీరాముడు వారి కుశలమును అడిగి తెలుసుకొనెను. అనంతరము వేద విధులైన మహర్షులు ఇలా పలికిరి, ఓ మహానుభావ, ఓ రఘునందన, నీకు సర్వత్రా కుశలమగుగాక. శత్రు సంహారము చేసి కుశలముగానున్న నీ దర్శనము మాకు సంతోషదాయకము. దురాత్ముడైన రావణుడు నీ పత్ని అయిన సీతాదేవిని అపహరించాడు. ఆమె శక్తి వలనే అతడు మృతుడయ్యాడు. ఇతరులు సహాయము లేకుండా నీవు ఒక్కడివే ఆ రాక్షసుని యుద్ధంలో సంహరించావు. నీ ఈ కార్యమునకు సమానమైన కార్యము చేసిన వారు లేరు. మేమందరము నీతో మాటలాడుటకు వచ్చితిమి. నీ దర్శన మాత్రమున మేమందరము పునీతులమయ్యాము. ఓ వీరుడా, రావణుని వధించి అందరి కన్నీళ్లను తుడిచావు. అందరికీ అభయమును ప్రసాదించావు. ఓ కాకుస్త,
నీ విజయము మాకు ఆనందము. నిన్ను దర్శించి నీతో మాటలాడినాము. ఇక మా ఆశ్రమములకు వెళ్ళెదము. ఓ పరాంతప, నీవు ఆశ్రమమునకు వచ్చినప్పుడు ఇంద్రుని ధనస్సును, అక్షయ తునీరములను, కవచమును ఇచ్చాను. నీవు తిరిగి నా ఆశ్రమమునకు విచ్చేయవలేను. పులస్త్యుడు ఇలా పలికెను. ఇలా పలికి ఋషులందరూ వారి వారి ఆశ్రమములకు వెడలిరి. వారు వెడలిన పిదప వీరందరూ నన్ను స్తుతించి వారి ఆశ్రమమునకు విచ్చేయమనిరి. కారణము ఏమై ఉండవచ్చు? నేను వెంటనే అగస్త్యుని వద్దకు వెళ్ళాలి. దేవతలకు కూడా తెలియని ఆ కార్యమేమిటో తెలుసుకోవలేను అని అమిత తేజోవంతుడైన రఘునందనుడు యోచించెను. పిదప ధర్మమే పరమగతి, నా ధర్మము నేను తప్పక నెరవేరుస్తానని తలిచెను. ఆ రాముడు 10,000 సంవత్సరముల కాలము పరిపాలించెను. యజ్ఞయాగములు చేయుచు ప్రజలను పరిరక్షిస్తూ 10,000 సంవత్సరముల కాలం 1 సంవత్సరము వలె గడిపెను. ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతుడైన తన కుమారుని దేహాన్ని తీసుకుని రాజద్వారం వద్దకు వచ్చి ఇలా పలికెను. కుమారా, పూర్వజన్మలో నేనేమి పాపము చేశానో ఒక్కగానొక్క పుత్రుడవైన నీవు మరణమును నేను చూడవలసి వచ్చినది. యవ్వనము కూడా సమీపించని 5 సంవత్సరముల బాలుడవు. అకాల మృత్యువు పాలై నాకు మిక్కిలి దుఃఖం మిగల్చావు. పితృకార్యములు చేయకుండానే యముని వద్దకు వెళ్ళిపోయావు. నాకంటే ముందుగా నీకు మృత్యువు రావడం వలన రాముడు ఏదో పాపం చేశాడని వ్యక్తమయ్యింది. నేను నా భార్యతో మరణించిన పిదప బాలవధ, శ్రీవధ, బ్రాహ్మణవధ అను 3 పాపములు రామునిలో ప్రవేశించును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. రాఘవుడు దుఃఖ శోక సమన్వితుడై ఆ వృద్ధిని మాటలు విని వశిష్ఠునితో ఇలా పలికెను. ఈ పరిస్థితిలో ఇప్పుడు నేనేం చెయ్యాలి? అగ్నిలో దూకి నా ప్రాణమును సమర్పించవలైనా, లేక పర్వతముపై నుంచి దూకవలైనా? ఈ బ్రాహ్మణుని మాటలు విన్న నేను ఎలా పునీతుడనో అగుదును అనేను. అప్పుడు వశిష్ఠునికి సమీపంలోనున్న నారదుడు రాముని దీనవచనములు విని ఇలా పలికెను. ఓ రామ, కాలము సమీపించినప్పుడు ఆయువు తీరును. పూర్వము కృతయుగములో బ్రాహ్మణ ప్రాబల్యము ఉండేది. బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేటివారు. బ్రాహ్మణుడు కాని వారు తపమాచరించేది వారు కాదు. వారందరూ చిరంజీవులై జీవించేవారు. త్రేతాయుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు ఉత్తములైరి. ద్వాపరములో అధర్మము వైశ్యులను, శూద్రులను పొందినది. వారు ఈ విధముగా ఉండడము వలన అసత్యము ఉద్భవించినది. అప్పుడు అధర్మము 3 పాదములు, ధర్మము 1 పాదము పొందినది. బ్రాహ్మణుల సారథ్యములో మిగిలిన వర్ణముల నడుచుట వలన ధర్మము మరొక్క పాదము పొందినది. అంటే 2 ధర్మము 2 అధర్మము. ఆ యుగములో అనగా ద్వాపర యుగములో తపస్సు వైశ్యులలో ప్రవేశించెను. అప్పుడు 3 యుగములు అధర్మము ధర్మమునకు ఎదురొడ్డెను. ఓ రామ, తర్వాత కలియుగము వచ్చినది. అప్పుడు అధర్మము అనృతము హెచ్చి మీరినది. కలియుగములో శూద్రులు తపమాచరింతురు. కానీ ఈ యుగంలో శూద్రులకు తపమాచరించు అధికారం లేదు. ఓ రాజా, దుర్బుద్ధి అయిన శూద్రుడొకడు నీ రాజ్యములో ఉగ్ర తపమాచరించుచున్నాడు. అందువలననే ఆ బాలుడు మరణించాడు. ఏ దేశములో అయితే మానవుడు దుర్బుద్ధితో అకార్యమును కాని అధర్మమును కాని ఆచరించునో ఆ మానవుడు ప్రళయకాలము వరకు నరకమును పొందును. ఆ రాజ్యమును పరిపాలించు రాజుకు ఆ పాపములో 4వ వంతు లభించును. ఓ పురుషశ్రేష్ఠ, నీ రాజ్యంలో అటువంటి దుష్కర్మ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని దానిని నియంత్రించుటకు ఆపుటకు ప్రయత్నించు. అలా చేయడం వలన నీకు ధర్మము వృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ బాలుడు కూడా బ్రతుకుతాడు అనెను. అప్పుడు నారదుని మాటలు విని రఘునందనుడు ఆశ్చర్యంతో ఆనందముతో లక్ష్మణుని పిలిచి ఇలా పలికెను. ఓ లక్ష్మణ, ఆ బ్రాహ్మణుని సమాధానపరచు. ఆ బాలుని శరీరమును నూనె నింపిన ద్రోణములో అంటే తొట్టెలో భద్రపరచు. గంధము సుగంధ ద్రవ్యముతో నిండిన తైలముతో ఆ బాలుని దేహము క్షయం పొందకుండా భద్రపరచు అనెను. ఈ విధముగా శుభలక్షణ సంపన్నుడు సౌమిత్రి అయిన లక్ష్మణుని ఆదేశించి మనస్సులో పుష్పక విమానమును రమ్మని ఆదేశించెను. రాముని అభిప్రాయము తెలిసిన వెంటనే హేమ అంటే బంగారము
అలంకృతమైన పుష్పక విమానము రాముని వద్దకు వచ్చెను. ఆ పుష్పక విమానము వినమ్రతతో అంజలి ముద్రలో, నమస్కార ముద్రలో, ఓ రాజా, ఓ మహాబాహు, నీ కింకరుడను, నీ ముందున్నాను అని పలికెను. ఆ నరాధిపుడు పుష్పక విమానం యొక్క మాటలు విని కొంత తడవు ఆలోచించి మహర్షులకు అభివాదమునర్చి పుష్పక విమానము నెక్కెను. శ్రీరాముడు భరత లక్ష్మణులను రాష్ట్ర రక్షణకు నియోగించి ధనస్సును, అక్షయ తునీరములను, కాంతివంతమైన కత్తిని తీసుకొని అతనిని వెతుకుటకు పశ్చిమ దిశగా బయలుదేరెను. అక్కడి నుంచి హిమవంతుడున్న ఉత్తర దిశకు వెళ్ళెను. అక్కడి నుంచి తూర్పు వైపు వెళ్ళిన సదాచార సంపన్నులు, నిర్మలురు అయిన ఋషులను చూచెను. అక్కడి నుంచి శ్రీరాముడు హిమవత్ పర్వత దక్షిణ పార్శ్వమునకు వచ్చెను. అచ్చట ఒక సరోవరమును కాంచెను. ఆ సరోవర సమీపములో తలక్రిందులుగా తపమాచరిస్తున్న ఒక తాపసిని చూసెను. శ్రీరాముడు కాకుస్థుడు తపమాచరిస్తుచున్న తాపసి వద్దకు వెళ్ళి ఇలా పలికెను. అమరుల వలె ప్రకాశించుచున్న ఓ తాపసి, నీవు ధన్యుడవు. నేను దశరథుడనైన రాముడిని కుతూహలముతో అడుగుతున్నాను. తపస్సు ఏ జాతి వారు ఆచరించినచో వృద్ధి చెందుతుంది? స్వర్గలోకమును పొందుటకు ఏ మార్గమును అవలంబించితివి? నీవి తపమాచరించుటకు కారణమేమిటి? నీవు బ్రాహ్మణుడవైనచో నీకు మంగళమగును కాక, లేక జయింప శక్యము కాని క్షత్రియుడవా, లేక మూడవదైన వైశ్యుడవా, లేక ఇదేదీ కాక శూద్రుడివా? నీవు నిజము సత్యము చెప్పుము అనెను. తపస్సు సత్యాత్మకమైనది, నిత్య స్వర్గప్రదమైనది. తపస్సు సాత్వికమని రాజసికమని రెండు విధములు. లోక కళ్యాణార్థము తపస్సు బ్రహ్మచే సృష్టింపబడినది. క్షత్రియ తేజస్సు రౌద్రవంతమైనది, దానిని రాజసము మందురు. వారాచరించే తపస్సు రాజసమైనది, మరొకరి నాశనము కోసం చేసేది తపస్సు. అసురమందురు. ఇందులో రక్తముతో కూడిన అంగములను హోమములో అర్పించును. పొందితే సిద్ధిని పొందాలి, లేదా మృత్యువును పొందాలి. నీవు ఆచరించుచున్న తపస్సు అసుర తపము వలె తోచుచున్నది. అందువలన నీవు ద్విజుడవు కావని తెలియచున్నది. నిజము చెప్పినచో నీకు తపస్సిద్ధి కలుగుతుంది, లేనిచో నీవు జీవించవు. ఎన్నడూ ఎవరికి ఎటువంటి కష్టము కలిగించని రాముని మాటలు విని ఆ తాపసి తలక్రిందులుగానే ఉండి ఇలా పలికెను. ఓ రాజశ్రేష్ఠ, నీకు స్వాగతం. ఓ రాఘవ, చిరకాలము తరువాత నీ దర్శనము లభించినది. నేను నీ కుమారుడను. నీవు నాకు తండ్రివి. నీవు నాకు సాక్షాత్ తండ్రివి. కాకపోయినను ఈ రాజ్యమునకు రాజువు కనుక మాకందరికీ తండ్రివి. అందువలన నీవు నాకు పూజనీయుడవు. నీ రాజ్యములో ఉండి మేము తపస్సు చేస్తున్నాము. అందువలన ఈ తపస్సులో నీకు కూడా భాగమున్నది. బ్రహ్మదేవుడు పూర్వము అలా సృష్టించెను. ఓ రామ, ఓ రాఘవ, ఏ రాజ్యములో తాపసులు సిద్ధి కోసము తపమాచరింతురో ఆ రాజు ధన్యుడు. అందువలన నీవే ధన్యుడవు, నేను కాదు. ఓ రాఘవ, నా తపస్సు వలన నీవు సిద్ధిని పొందు. ఏ జాతిలో జన్మించావని నన్ను అడిగావు. నేను శూద్రయోనిలో జన్మించాను. ఉగ్ర తపమాచరించుచున్నాను. ఓ రాఘవ, ఈ దేహముతో స్వర్గలోకమును పొందవలేనను ఉద్దేశముతో తపమాచరించుచున్నాను. ఓ రాజా, నేను అబద్ధము చెప్పడము లేదు. ఓ కాకుస్థ, నేను శూద్రుడను. నా పేరు శంభూకుడు. శంభూకుడు ఆ విధముగా పలుకుచుండగా కాంతివంతము నిర్మలము అయిన కత్తిని వర నుంచి తీసి రాఘవుడు అతని శిరస్సును ఛేదించెను. ఆ శూద్రుడు హతము కావడంతోనే ఇంద్రుడు అజ్ఞాది దేవతలతో అచ్చటికి వచ్చి సాధు సాధు అని ప్రశంసించిరి. దేవతలు సుగంధభరితమైన దివ్య పుష్ప వృష్టి కురిపించిరి. దానిని వాయువు రాఘవునిపై పడునట్లు వీచెను. సుప్రీతులైన దేవతలు రామునితో ఇలా పలికిరి. ఓ రఘునందన, దేవత కార్యమును నీవు నెరవేర్చావు. ఓ మహావ్రత, నీవేదైనా వరము కోరుకునుము. నీ కార్యము వలన ఆ శూద్రుడు స్వర్గమును పొందెను. వారి మాటలు విన్న శ్రీరాముడు ప్రాంజలి అయి సహస్రాక్షుడైన పురంధరునితో ప్రస్తుత ఇంద్రుని పేరు ఇలా పలికెను. దేవతలు నా యందు ప్రసన్నులైనచో, నేను వరమును పొందుటకు అర్హుడనైనచో, నా కార్యమునందు మీరు ప్రీతులైనచో, బ్రాహ్మణ బాలుడు పునర్జీవితుడగినట్లు వరమియ్యవలేను.
ఇదే నేను మీ నుంచి కోరే వరము. నా అపరాధము వలన బ్రాహ్మణుని యొక్క ఒక్కగానొక్క పుత్రుడు అకాల మరణము పొందాడు. అతనిని తిరిగి బ్రతికించండి. మీకు మంగళమగుగాక. నీ కుమారుని పునర్జీవితిని చేస్తానని మాట ఇచ్చాను. నా మాట వ్యర్థం కారాదు. ఓ దేవతలారా, నా ఆయుష్యుతో సమానముగా కాని, అర్ధభాగము కాని, పావు భాగము కాని ఆయుష్యునిచ్చి భార్యుని బ్రతికించవలేను. శ్రీరాముని మాటలు విన్న దేవతలు రామునితో ఇలా పలికిరి. ఓ కాకుస్తా, నీవు ఈ తాపసిని సంహరించిన మరుక్షణమే ఆ బాలుడు జీవితుడయ్యాడు. ఓ రామ, నీకు శుభమగుగాక. ఓ వరాంతక, ఓ పరాంతప, మేము అగస్త్యముని ఆశ్రమమునకు వెళ్ళుచున్నాము. శ్రీరాముడు సరి అని పలికి హేమభూషితమైన విమానమును ఎక్కెను. శ్రీరాముని అగస్త్య సంవాదము. అనంతరము దేవతలు వారి వారి విమానములలో అగస్త్యుని ఆశ్రమమునకు బయలుదేరిరి. శ్రీరాముడు కూడా అగస్త్యుని తపోవనమునకు బయలుదేరి వెళ్ళెను. వెళుతూ శ్రీరాముడు మనస్సులో ఇట్లు భావించెను. ఈ అగస్త్యముని నన్ను చూడటానికి నా సభకు వచ్చినప్పుడు తిరిగి తన ఆశ్రమమునకు రమ్మని చెప్పెను. దేవతల ఆజ్ఞ నెరవేర్చుటకు మరియు నా కార్యము నెరవేర్చుటకు దేవదానవ పూజితుడైన అగస్త్య ఋషిని దర్శించెదను. నన్ను చూసినంతనే ఉపదేశమునిచ్చును. ఆ ఉపదేశము వలన నా దుఃఖము నశించును. నా తండ్రి దశరథుడు, తల్లి కౌసల్య సూర్యవంశంలో జన్మించాను. అయినా కూడా దుఃఖము నన్ను వదులుటలేదు. రాజ్యభారము వహించవలసిన కాలంలో భార్యానుజులతో వనవాసం చేయవలసి వచ్చినది. వనవాస కాలంలో నా భార్యను రావణుడు అపహరించాడు. అసహాయుడనైన నేను ఉత్తమమైన సాగరమును దాటి లంకాపట్టణమును ముట్టడించి రావణుని కులమును నాశనము చేసి సీతను చూశాను. దేవతల సమక్షమున సీతను త్యాజించాను. అప్పుడు దేవతలు ఆమె పవిత్ర అని పలుకగా ఆమెను స్వీకరించి గృహమునకు తీసుకువచ్చాను. లోకోపవాద కారణముగా తిరిగి త్యాజించాను. ఆమె అడవిలో వనవాసం చేస్తున్నది. నేను పట్టణంలో వసించుచున్నాను. నేను ఉత్తమ కుల సంజాతుడను, ధనుర్విద్యలో మేటిని. అయినా కూడా అంతులేని దుఃఖమును అనుభవించుచున్నాను. ఆ బ్రహ్మదేవుడే తప్పకుండా సారాంశంతో నన్ను సృష్టించాడు. ఇప్పుడు బ్రాహ్మణాదేశముగా ఈ భూమిపై తిరుగుతూ తపస్సు చేయుచున్న శూద్రుని సంహరించాను. ఆ దేవతల వాక్యము వలన నా ప్రాణము ఇంకా నా హృదయములో నున్నది. జగత్తు యొక్క హితము కోసం ఉన్న ఆ మునిని సందర్శిస్తాను. ఆ ముని సందర్శనము వలన నా దుఃఖము నశిస్తుంది. సూర్యుడు ఉదయించడము వలన హిమము అంటే మంచు కరుగునట్లు ఆ ముని సందర్శనము వలన నా దుఃఖము నశిస్తుంది. తన ఆశ్రమానికి విచ్చేసిన దేవతలను అగస్త్య మహాముని సాదరముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యములను సమర్పించి వారిని పూజించెను. ఆ మహాముని యొక్క పూజను దేవతలు సంతోషముతో స్వీకరించి సహచరులతో పాటు స్వర్గమునకు వెడలిరి. వారు వెడలిన పిదప శ్రీరాముడు పుష్పక విమానము నుంచి క్రిందికి దిగి అగస్త్య మహామునికి నమస్కరించుటకు ముందుకు వెళ్ళెను. ఓ మునిశ్రేష్ఠ, నేను దశరథుని కుమారుడను. మిమ్మలను దర్శించుటకు వచ్చాను. నా యందు దయచూపవలేను. మీ దర్శనము వలన నా పాపములన్నీ నశించును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. శ్రీరాముడు అలా పలికి పదే పదే నమస్కరించెను. శిష్యగణాలు, మృగాలు, వనము యొక్క కుశలములను అడిగి తెలుసుకొని, ఏ భగవాన్, ఆ సురుద్రుని శంభూకుని సంహరించి మిమ్ములను దర్శించాలన్న కోరికతో ఇక్కడికి వచ్చాను అనెను. అప్పుడు అగస్త్యుడు ఇలా పలికెను. ఓ రఘుశ్రేష్ఠ, నీకు స్వాగతం. ఓ జగద్వంద, ఓ సనాతన, ఓ కాకుస్తా, నీ దర్శనముతో ఇక్కడ ఉన్న మునులతో పాటు నేను కూడా పునీతుడనయ్యాను. ఓ రాజశ్రేష్ఠ, నీ కోసం అర్ఘ్యము తెచ్చాను, స్వీకరించు. ఓ శత్రు సంహారక, నీకు స్వాగతం. నా అదృష్టం వలన నీవిచ్చటికి వచ్చావు. నీవు ఎల్లప్పుడూ ఉత్తమ గుణములు కలిగి ఉందువు. అందువలన నీవు పూజార్హుడవు. నా హృదయమునందు నీవు ఎల్లప్పుడూ స్థితుడవై ఉన్నావు. శూద్రుని అంటే శూద్రకుని సంహరించి నీవిచ్చటికి వస్తావని దేవతలు చెప్పారు. బ్రాహ్మణ పుత్రుని నీవు ధర్మముగా పునర్జీవితుని చేశావు. ఓ రాఘవ, నీవు ఈరోజు ఆశ్రమంలో నాతో ఉండవలేను. ఓ మహామతి, ప్రభాత,
సమయమున ప్రభాత సమయమున అంటే రేపు ఉదయాన్నే నీవు అయోధ్యకు వెళ్ళవచ్చును. ఓ రాఘవ, ఓ సౌమ్య, ఈ దివ్యాభరణమును స్వీకరించు. ఉత్తమమైన ఆ ఆభరణమును విశ్వకర్మ తన దివ్య శరీర తేజస్సుతో తయారు చేసిను. దీనిని స్వీకరించి నన్ను ఆనందింప చేయవలేను అనెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.